హోమ్ మేడ్ పిజ్జాని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాము. దీనికోసం అయితే ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు డ్రై ఈస్ట్, 1 స్పూన్ షుగరు, అలానే ఒక హాఫ్ కప్ వరకు గోరువెచ్చ కాచుకొని నీళ్ళు పోసేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుని అందులో కొంచెం అంత సాల్ట్, 1 స్పూన్ బటర్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న ఈ ఈస్ట్ వాటర్ ఉన్నాయి కదా, ఈస్ట్ వాటర్ మొత్తం కలిపేసుకొని చపాతీ పిండిలాగా మంచి మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఏ ప్లేట్ సైజు పిజ్జా కావాలో ఆ ప్లేట్స్ తగ్గట్టు పిజ్జాని ప్రిపేర్ చేసుకుని నేను వీడియోలో చూపించాను ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు నచ్చినట్లయితే ప్లెయిన్గానే కుక్కర్లోనే పెట్టుకోవచ్చు, ఓవెన్లో పెట్టుకోవచ్చు. అలా కాకపోయినా సరే ఎయిర్ ఫ్రైర్లో కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఆ పిజ్జా బేస్ని ఒక 10 నిమిషాలు బేక్ చేసిన తర్వాత మాత్రమే పిజ్జా బేస్ మీద సాస్, చీజ్, క్యాప్సికమ్, ఆనియన్స్, మీ దగ్గర ఉంటే మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకుని మరో 10 నిమిషాలు కనుక బేక్ చేసుకుని అంటే సరిపోతుంది.